కాళ్ళు ఇరిగిపోయినోళ్ళు, చేతులు ఇరిగిపోయినోళ్ళు. మీకు జీతం పని చంద్రబాబు నాయుడు విజయవాడలో ఉన్నాడు, హైదరాబాద్ ఎక్కడ ఉన్నాడు? మరి కొట్టించిన వాళ్ళు 6,500 రూపాయలు అది ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు కాదు కదా. చెప్పేసి వెళ్ళిపోతే రంగం కాదమ్మా, అది ఇప్పుడు కాదు కదా. ఇక్కడ ఒకటి చెప్తానండి అమ్మా, మనం ఎప్పుడు ఒకే ధోరణిలో ఉంటే ఎవరైనా చేయలేం. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగింది ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు. మేము అడిగేది కూడా అది కాదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఏంటి అనేది చెప్తాను. మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు, మీ న్యాయమైన కోరికలు తెలుస్తామని చెప్పాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో సంపద సృష్టించబడాల, సంపద సృష్టించబడినప్పుడే ఏ వర్గానికైనా జీతాలు పెంచేది, అవునా కదా. రాష్ట్రం అప్పుడు గొప్పగా మారిపోయింది, వాళ్ళకి మీ అందరికీ తెలుసు. సంపద సృష్టించాలి. నాయకుడు అనేవాడు చంద్రబాబు అవచ్చు, జగన్ అవచ్చు, ఇంకోలో అవచ్చు. సంపద సృష్టించాలా. మీలాంటి కార్మిక వర్గాలకి, అనేక వర్గాలకి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీకు ఒక విషయం గమనించాలి, మీరు అందరూ కూడా. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం గుర్రాలతో కొట్టించిన విషయం ఇప్పుడు మీకు గుర్తుంది, కానీ 4 సంవత్సరాల 10 మాసాలు. నేను తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నాను. మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు. 2013లో రాష్ట్ర విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్ళి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు ఫస్ట్. అలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ట్రాయ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది, ఆయనే మాకేం చేయలా, మమ్మల్ని దోసుకున్నాడు. ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితే చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయిన 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతామని సహాయం చేయాలి, కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు. సోమవారం అన్నాడుగా, అన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బేవర్సు. అదొక పార్టీ కాదు, ప్రజల కోసం, ప్రజల అవసరాని కోసం కాదు, వాళ్ళ కోసం. అది వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అదొక వ్యాపార సంస్థ. నేను చాలా దగ్గరగా 2014 నుంచి 2019 దాకా నేను 1,00,000 ఉద్యోగాలు తెచ్చా అంటాడుగా లోకేష్. 1,00,000 ఉద్యోగాలు తెచ్చా, ఇన్ని 1,00,000 ఉద్యోగాలు తెచ్చారు, కియా కట్టాను. మరి ఆంధ్రపూర్లో ఎందుకు గెలవలేదు? నువ్వు ఆంధ్రపూర్లో ఎందుకు గెలవాలా? ఎన్ని సీట్లు వచ్చింది రాయలసీమలో? శ్రీ సిటీ మేమే చేశా అన్నావు, ఎందుకు గెలవలేకపోయారు? అక్కడ ఒక 3 సీట్లే పరిమితం అయ్యారు. దొంగలు. నువ్వు ఎందుకు వచ్చావు మంగళగిరి? నువ్వు రాయలసీమగా వెళ్ళి అక్కడ పోటీ చేయి. నీ ఇల్లేదు అక్కడిక్కడ. నువ్వు రాయలసీమ దమ్ము ధైర్యం రాయలసీమ. అక్కడ లేరా మనుషులు? అక్కడ మీ కులస్తులు లేరా? ఎట్లా గెలుస్తావు చూస్తా మంగళగిరిలో. మంగళగిరిలో నేను కాండ్రు కమలా ఉన్నప్పుడు నేను ఎలక్షన్ చేశా, నేను ప్రత్యక్ష ఎలక్షన్ చేశా. అది బీసీ నియోజకవర్గం. నేను గెలిపించుకున్నా ఆయన్ని. మీరు అడగండి కావాలంటే కాండ్రు కమలాని, హనుమంతరావుని. నేను ఎంత కష్టపడ్డాను, నేను గెలిపించుకున్నా. ఎంతమంది ఉన్నారు? సామాజిక వర్గం ఎవరికి కోసినా ఒకటే రక్తం అయ్యా. నా దగ్గర పసుపు రాదు. ఈ కోస్టల్ జిల్లాలో, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొల్లవాళ్ళు లేపుతున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకోవటం, టికెట్లు అమ్ముకోవటం. 2019 ఓడిపోయాం, అందరూ ఓడిపోయారు. ప్రభుత్వం చేసింది అది ఎంత హేమీలు పెట్టా. 2019లో గెలవేసే పరిస్థితి లేదు. ఎందుకు? ఒక ఆలోచించారా? నీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు, నువ్వు స్వార్థ రూపంగా పనిచేసావు. నీ అపాయింట్మెంట్ కోసం 25-30 మంది బయట ఎమ్మెల్యేలు వెయిటింగా. మా నాన్నగారు 1 గంట సేపు వెయిట్ చేశారు, ఒక చిన్న ప్రపోజలు. అది అవలా. ఎందుకైనా ఎంత బాధపడ్డారు?
ఏమన్నాడు? వినుకొండలో సాక్షాత్తు పబ్లిక్ మీటింగ్లో పల్నాడు వాటర్ ప్రాజెక్ట్ చేస్తా అన్నాడు. ప్రతి ఇంటికి కుళాయిస్తా అన్నారు. రాయపాటి సాంబశివరావు గారిని బాధ్యత తీసుకున్నారు. సంవత్సరం కష్టపడ్డారు. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళారు. అక్కడ లోకల్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ దగ్గర ఇప్పటికే ఉంది ఆ ప్రాజెక్ట్ రిపోర్టు. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. చేసిన తర్వాత అది తీసుకొని ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి, మినిస్టర్తో, ఐఏఎస్తో మాట్లాడి, బాబు డ్రింకింగ్ వాటర్ వాళ్ళు ఒకటే అన్నారు, డ్రింకింగ్ వాటర్ ప్రధానమంత్రి మోదీ 100% ఓకే చేస్తారు. దానికి ఆయన మీరు స్టేట్ గవర్నమెంట్ పంపించండి, ఆయన ఫండ్స్ సెపరేట్, ఇది సెపరేట్, మీరు డైరెక్ట్గా సెంట్రల్ ఫండ్స్ రిలీజ్ చేస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే ఆయన ఇదిగో అంటారు. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు ఏంటి, ఆయన డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచాడు ఎప్పుడన్నా? అది చేయలేదు. పోనీ మా సంగతి తీసేయండి. పార్టీని నమ్ముకొని వాళ్ళన్నారు. ఎన్టీ రామారావు స్థాపించిన దగ్గర నుంచి వాళ్ళ కోసం ఏం చేశావు? ఈరోజు వాళ్ళు 1-2 ఎకరాలు ఉన్న అమ్ముకొని ఇబ్బంది పడితే అప్పుల్లో ఉంటున్నారు. లోకేష్ ఏమంటావు నువ్వు? నేను కార్యకర్తల సంక్షేమం ఏం చేసావయ్యా? ఇన్సూరెన్స్ ఇస్తానా చనిపోయిన వాళ్ళకి, అందరి దగ్గర మెంబర్షిప్ తీసుకున్నావు. ఏది లెక్కలు తీ బయటికి? ఎంతమందికి ఇచ్చావు చూపించు. ఎందుకు వసూలు చేసే డబ్బులు? 50 లక్షల మంది, 60 లక్షల మంది. తర్వాత అసలు కార్డులే ఇవ్వలేదు వాళ్ళు. దీన్ని ఏమంటారు? పచ్చి మోసం. తెలుగుదేశం పార్టీ ఒక పచ్చి మోసం. నేను క్లియర్గా చెప్తున్నా. మేము 40 ఏళ్ళ నుంచి రాజకీయం, మా కుటుంబంలో మా నాన్నగారు 4 సార్లు 5 సార్లు ఎంపీ అయ్యారు, ఒకసారి ఓడిపోయారు, ఒకసారి రాజ్యసభ చేశారు, మా చిన్నాన్న జడ్పీ చైర్మన్ చేశారు, డీసీసీ ప్రెసిడెంట్ 9 సంవత్సరాలు చేశారు, మా తమ్ముడు మేయర్ చేశారు. ప్రత్యక్షంగా రాజకీయం మా కుటుంబం, మా ఇంట్లో నేను కళతో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ఇక్కడ కుల మతం లేదు. అందరికి వచ్చినట్టు పని చేసాం. చేతనైన పని చేసాం, చేతనైన సహాయం చేసాం. ఆ రోజుల్లో టెలిఫోన్ కనెక్షన్లే ఉండేవి కాదు. టెలిఫోన్ కనెక్షన్ కూడా ఢిల్లీ నుంచి ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం, రూపాయి ఆశించకుండా. ఇది ఆయన చేసిన సర్వీస్. మేము దెబ్బతిన్నాం, కుటుంబ దెబ్బతిన్నాం, మేము ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాం. మేము ఎవరి దగ్గర మోసం చేయలా, చేసింది వాళ్ళు. ఏమయ్యా నీకు నేను ఒకటే మాట చెప్తున్నాను, లోకేష్ని అడుగుతున్నా, నీరు, చెట్టు, గుంటలు తీయటం అని ఎంత దోసుకున్నారు? గుంటలు తీయటం అంటే మిగతా జనం అంతా ఆయన చేసే పని గమనట్లేదా? ఈ జనమూలు కమిటీలు ఏంటి అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదా? ఎంత దోసుకున్నారు? 2014లో ఎస్సీ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేని పని చేయనిచ్చారా చెప్పనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇక్కడ మా గుంటూరు జిల్లా చూడండి, పత్తిపాడు, ఆయన పని చేయనిచ్చారా? ఇక్కడ తాటికొండ చూడండి, పని చేయనిచ్చారా? నేను 3 నియోజకవర్గం ఇన్ఛార్జ్కి పంపించాను నన్ను. ఒకటి గోపాలపురం, ఇంకొకటి ఏమన్నా మంత్రి జవహర్ గారిదమ్మా కొవ్వూరు, అక్కడ పని చేయనిచ్చారా? మీరు వెళ్ళి జవహర్ని గుండెల మీద చేసుకొని చెప్పమను. ఎంత ఎంత ఆయన పని చేయనప్పుడు చివరికి వెళ్ళగొట్టేలా చేశారు. ఎస్సీలకి ఇచ్చే విలువ ఇదా మీరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దిగొచ్చారా మీరేమన్నా? ఎంత అన్యాయం ఇది. పోనీ చివరిలో పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చేసిన చిన్న వర్కులు బిల్లు కూడా ఆపిపారేశారు. ఏం చేశారు? 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు తీసుకున్నారు. ఏం చేశారు డబ్బులు? ఇప్పుడు 2-3 లక్షల కోట్లు ఆయన ఉన్నప్పుడు ఆ హయాంలో ఖర్చు పెట్టారు. ఏం చేశారు? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. మీరు 2000 కోవిడ్ టైంలో సంవత్సరంన్నర మనం అందరం ఇబ్బంది పడ్డాం. చిన్న పని చేసుకునే వాళ్ళు, కార్పెంటర్లు కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఉన్నాళ్ళు ఏదో ఉన్నారు, వాళ్ళు రోజు గడవటమే వాళ్ళ కష్టంగా ఉంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం కింద 1 సంవత్సరం బడ్జెట్ మొత్తం కేటాయించారు. మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ఆ 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ జీడిపి హైయెస్ట్. చేతిలో డబ్బులు ఉన్నాయి, బియ్యం, పప్పు, ఉప్పు, పిల్లలకి ఏమైనా కావాలన్నా కొనుక్కున్నారు. వేరే రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఒక్క రాష్ట్రమే జీడిపి ఫుల్ బాగుంది. నేనేం చెప్పేది కాదు, ఆర్బీఐ వెబ్సైట్లో చూడండి.
సంక్షేమం అంటారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? ఇంకా సంక్షేమం ఇస్తా అన్నారు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? ఏమండి రాజీనామా? నేను సత్తెనపల్లి సీటు ఆశించాను. మా నాన్నగారికి కన్నా లక్ష్మణానికి ఉంది మొట్టమొదటి గత 10 సంవత్సరాల నుంచి. ఆయన కాంగ్రెస్లో ఉంటారు, ఆయన వేరేగా చేసుకుంటారు. ఈయన మేము ఎలక్షన్ వేరే చేసుకుంటాం. ఎప్పుడు మాకు కలవదు ఆయనకే మాకు. మా ఇంటి దగ్గర అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి మేము పని చేస్తాం. అక్కడ అట్లా కాదు, అక్కడ ఒక కులం లాగా చూస్తారు. ఇక్కడ అందరు చేసాం. చేసిన తర్వాత కనీసం ఈయన 83 సంవత్సరాలు నాన్నగారిది. కనీసం ఒక మాట అన్న చెప్పాలా కన్నా లక్ష్మణానికి ఇస్తున్నా అని. నేను అడిగిన దానికి వదిలేశాను. నేను ఎంత బాధ వేసిందంటే ఆయన చాలా బాధపడ్డారు. ఇంకా మనం అనవసరం పార్టీలో ఆయనకి ఈ వయసులో నేనేమి పార్టీ మారి నేనేం చేస్తాను. ఆయన రెస్ట్ తీసుకుంటాను. ఆయనకి 83 సంవత్సరాలు. మా చిన్నాన్నకు కూడా ఆయన హెల్త్ బాగాలేదు. వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. సరే, నేను నా అభిప్రాయం చెప్పడం జరిగింది. మేము నీకు వెనక మళ్ళీ సపోర్ట్ చేస్తాను, మీరేం నాకు సపోర్ట్ చేయొద్దు. ఈ రోజు నుంచి నేను ఒంటరివాణ్ణి. నేను మా పిల్లలు, మా అబ్బాయి అమ్మాయిది పిల్లలు, తర్వాత నా ఫ్రెండ్సు వెల్ విషర్సు నాకు వాళ్ళే, తర్వాత మీ మీడియా మిత్రులు. అంతకంటే నాకు ఏం లేదు. పార్టీ సంగతి అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మంచి అభిమానం. ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ 1గా ఉన్నాయి. అది చాలా నెంబర్ 1గా ఉన్నాయి. ప్రతి డైరెక్ట్గా వాళ్ళు చేరుతున్నాయి. వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్గా పోటీ చేస్తాను. లేకపోతే నా పని నేను నా వ్యాపారాన్ని చూసుకుంటా ఈ రోజు నుంచి. ఓకే. ఏమండి, సార్ విషయం వచ్చేటప్పటికి ఆయన 84 ఇయర్స్, ఆయనకి హెల్త్ బాగోట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఆయన పాపం మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో. నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఓపిక లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. వెళ్తే ఒక్కోసారి ఉంటే 4 రోజులు ఇక్కడే ఉంటారు, ఒకసారి హైదరాబాద్లో ఉంటారు, డాక్టర్ చెకప్ అంతవరకే. అంతమించి ఆయన ఇంకేమీ చేయట్లేదు. ఇది నా నిర్ణయం. అది సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.